పాల్, కిలారి ఆనంద్ పాల్ ఒకప్పుడు వరల్డ్ ఫేమస్ పర్సనాలిటీ, కానీ ప్రజెంట్ లోకల్ అయ్యారు. బోయింగ్ విమానం నుంచి క్యాబ్ స్థాయికి ఎందుకు పడిపోయారు? ప్రపంచ దేశాల అధ్యక్షులతో పరిచయం ఉన్న మత ప్రబోధకుడు. 100 కోట్ల నిధులు సేకరించి అనాథలను ఆదుకున్నానని చెప్పుకునే ఆయన ఎందుకు ఇలా మారారు? ప్రపంచంలో బోయింగ్ 707 విమానం కలిగి ఉన్న అతి కొద్ది మంది వ్యక్తుల్లో పాల్ ఒకరు. ఇప్పుడు ఆ బోయింగ్ ఏమైంది? లోకల్ పాలిటిక్స్ లో చేరి ఇంకా ఫేమస్ అయ్యారా? పాల్ పొజిషన్ ఏంటి? ఆయనకు పూర్వ వైభవం వస్తుందా? తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు పరిమితం అవుతారా? ఎక్కితే విమానం, దిగితే రోల్స్ రాయ్ కారులో తిరిగే పాల్ దేనికోసం పోరాటం చేస్తున్నారు? ఇప్పుడు ఆయనపై కామెడీ చేస్తున్నారా? గతం ఘనం, ప్రస్తుతం హాస్యం, వర్తమానం అపరిచితం. సూటు బూటు చెరగని క్రాఫు. ఆయన మీటింగ్లకు పెద్ద పెద్ద వ్యక్తుల హాజరు. వేలల్లో ఒకేసారి మత ప్రబోధనలు. అడుగు తీసి అడుగు వేస్తే వెన్నంటి ఉండే జనం. ఎన్నో దేశాల అధ్యక్షులు ఆయన ఆశీర్వాదం కోసం క్యూలో నిలబడిన కాలం చెల్లింది. బోయింగ్ నుంచి చివరికి బడ్జెట్ కు 6 వరకు పడిపోయింది. కీర్తి కాలగమనంలో కొట్టుకుపోయింది. తాను దైవాంశ సంభూతుడనే పాల్ మామూలు మనిషిని అనే స్థాయికి వచ్చారు. కానీ ఇంకా ఫ్లాష్ బ్యాక్ నుంచి బయటకు రాలేకపోతున్నారు. నేటి రాజకీయాల్లో ఇవ్వలేకపోతున్నారు. ప్రస్తుతం రాజకీయాలను ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ బైడెన్ ను పిలిపిస్తా, ట్రంప్ తో చాట్ చేస్తా, బ్రిటిష్ రాజు నా బ్లెస్సింగ్ కోసం వెయిట్ చేస్తున్నారంటూ కేఏ పాల్ నవ్వుల పాలవుతున్నారు. ఆయన చెప్పేది నిజమే కావచ్చు. ఎందుకంటే ఆయన ఒకప్పుడు అలాగే బ్రతికారు. ఇప్పుడు సీన్ మారిపోయింది. టైం బాగున్నప్పుడు పాల్ ఏం చెప్పినా నిజమే అన్నారు. ఇప్పుడు ఆయన ఏం చెప్పినా పట్టించుకోవడం లేదు. కానీ ప్రస్తుత పరిస్థితులు ఆయన పట్టించుకున్న వారు లేక ఆయన స్టైల్ మాత్రం మార్చుకోవడం లేదు. తేడా వస్తే కుండ పగిలిపోతుందంటే ఆయన అసలే వినరు. పీస్ మిషన్ ఉన్నప్పుడు విదేశాల నుంచి డబ్బు వచ్చేది. దాంతో కుబేరుడుగా తిరిగారు. కాలగమనం ఎలా జరిగిందో పీస్ మిషన్ ఆగిపోయింది. ఫారెన్ నుంచి పావులా రావడం లేదు. దీంతో పాల్ పరిస్థితి ఆర్థికంగా కొంతవరకు బాగానే ఉన్నా మునపటి పరిస్థితి వస్తుందో లేదో చెప్పలేని పరిస్థితిగా మారింది. ఎందుకంటే ఆయన అలా మారుతున్నారు. వింత చేష్టలు చేస్తూ పొలిటికల్ కమెడియన్ గా మారారు. ఆయనంటే భక్తిభావం ఉన్నవారు ఉన్నారు. ఆయనంటే విసుగు చెందేటువంటి వారు కూడా ఉన్నారు. ఇలాంటి క్రమం జరుగుతున్నప్పటికీ కూడా ఆయన ఏమాత్రం పట్టించుకోరు. రచయితగా, మత ప్రబోధకుడిగా పాల్ పరిచయమే. కానీ రాజకీయాల్లోకి వచ్చాక సూపర్ మాస్ లీడర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిట్టివలస గ్రామంలో పుట్టిన ఆయన హిందూ మతం అయినప్పటికీ ఆయన క్రిస్టియన్ గా మారారు. ఆ తర్వాత ఎవరో ఒక విదేశీయుడితో కలిసి ఫారెన్ వెళ్లిన ఆయన అక్కడే పెరగడం, పూర్తిగా క్రైస్తవ మత ప్రచారకుడిగా మారడం కూడా చకచక జరిగిపోయాయి. 10th కూడా పాస్ కాని పాల్ ఫారెన్ ఇంగ్లీష్ మాట్లాడడంలో దిట్ట. ఆయన ఒక సమయంలో 20 నిమిషాల ఉపన్యాసానికి 20 కోట్లు తీసుకున్నారు. ఇప్పుడు ఇలా మారారు. ఎంత పెద్ద వాళ్ళనైనా కలుస్తారు. మీరు అక్కడ ఉంటేనే సూపర్ సార్ అంటే ఆయన అసలే వినరు. చివరికి తన తమ్ముడు హత్య కేసులో ఆయన జైలుకు కూడా వెళ్లారు. ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రి గోడ దూకి పారిపోయి ఇలా ఆయన ప్రవర్తనతో ఇదేమిటి అనిపించారు. 2001లో ప్రజాశాంతి పార్టీ స్థాపించారు. 2019లో ఏపీ ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాశాంతి పార్టీ నుంచి 70 స్థానాల్లో పోటీ చేశారు. ఎక్కడ కూడా డిపాజిట్ దక్కలేదు. ఇప్పుడు మళ్లీ రెడీ అంటున్నారు. ఎన్నికల కమిషన్ తన పార్టీకి గుర్తుగా కుండను కేటాయించింది. ఆయన కుండనెత్తుకొని తిరుగుతున్నారు. గతంలో గొప్పగా ఉన్న ఆయన ప్రవర్తన ఇదేంటి సార్ అంటున్నారు జనం. ముందు పాల్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.